విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నల్గొండ జిల్లాలో మూసి ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. 7 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి 16,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక పూర్తిస్థాయి నీటి నిల్వ 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 3.72 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 642 అడుగులకు చేరుకుంది. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నల్గొండ జిల్లాలో మూసి ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. 7 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి 16,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక పూర్తిస్థాయి నీటి నిల్వ 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 3.72 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 642 అడుగులకు చేరుకుంది. ఇక మరిన్ని వివరాలు మూసీ ప్రాజెక్టు నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్, మూసీకి వరద ప్రభావం ఎలా ఉంది? జ్యోతి, ఎగువ ప్రాంతాల్లోని హైదరాబాద్లో భారీ వర్షాలు ఉండడంతో మూసీ ప్రాజెక్టు జెండు కలలా మారింది. ఇప్పటికే మూసీ ప్రాజెక్టుకు సంబంధించి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో చాలామంది పర్యాటకులు వచ్చి చూస్తున్నారు. ఇక మూసీ ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 645 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 642 అడుగులకు వచ్చి చేరింది. ప్రస్తుతం భారీగా ఇంట్లో ఉండడంతో 7 గేట్లను 4 అడుగుల ఎత్తు మేరకు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఇంకా ఈ ఫ్లోటింగ్ ఎట్లా ఉన్నది ఏంది మాట్లాడేందుకు మనతో పాటు ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, జనరల్గా ఈ ఫ్లోటింగ్ హైదరాబాద్ నుంచి ఎట్లా ఉన్నది? మనకు మూసీ క్యాచ్మెంట్ అనేది మనకు వికారాబాద్ నుంచి ఇటు హైదరాబాద్ సైడ్ నుంచి వస్తుంటుంది. మరి ఇంకొకటి ఏంటంటే మనకి వరంగల్ జిల్లా రఘునాథపాలెం నుంచి బిక్కేరు వాగులో వస్తుంటుంది. ప్రస్తుతానికి మనకు ఇంకా హైదరాబాద్ నుంచి అంత వరద రాకుండా బిక్కేరు వాగు ఇటు రఘునాథపాలెం నుంచి జనగాం డిస్టిక్ నుంచి మనకి భారీగా ఇప్పుడు ప్రస్తుతం మనకి వరద వస్తున్నది. ప్రస్తుతం మన మూసీ ప్రాజెక్ట్కి 10,000 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుంది. అలాగే మనం 7 క్రస్ట్ గేట్లని 4 ఫీట్ల మేర లేపి మనం 18,000 క్యూసెక్లు మనం కిందికి రిలీజ్ చేస్తున్నాము. మూసీ ప్రాజెక్ట్ యొక్క పూర్తి నీటి మట్టము 645 ఫీట్స్కి గాను ప్రస్తుతం 642 లెవెల్ ఉన్నది. మొత్తం కెపాసిటీ వచ్చేసి 4.46 టీఎంస్కి ప్రస్తుతం 3.8 టీఎంసీ ఉన్నది. ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇన్ఫ్లో ఇంకా వర్షాలు వస్తున్నాయి, బాగా ఇన్ఫ్లో కూడా వస్తుంది కదా, పెరిగే అవకాశం ఉందా? గేట్లు కూడా ఎత్తే అవకాశం ఏమైనా ఉంది? అయితే ప్రస్తుతానికి మనకి ఇప్పుడు మనం చెప్పినట్టుగా మనకి వరంగల్ జనగాం జిల్లా నుంచి ప్రస్తుతం మనకు వరద వస్తుంది. ఇంకా హైదరాబాద్ క్యాచ్మెంట్ నుంచి ఇంకా పూర్తి స్థాయిలో వరద రాలేదు. అది కూడా హైదరాబాద్ వరద వస్తే మనకు కొంచెం ఇంకా ఇన్ఫ్లోస్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎంత ఇన్ఫ్లోస్ వచ్చినా మనము అన్ని గేట్స్ అన్ని సిద్ధంగా పెట్టుకున్నాము. మ్యాక్సిమం అంత ఇన్ఫ్లోస్ అన్ని మనం కిందికి డిశ్చార్జ్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడు 7 గేట్లు ఎత్తారు, దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఇది సాగునీటికి తాగునీటికి ఏమన్నా అవసరపడేదానా లేకపోతే వృధాగా పోయే నీళ్ళేనా ఇవి? ప్రస్తుతం మనము ఇప్పుడు విడుదల చేస్తున్న వాటర్ అంతా మనకి యాక్చువల్గా మనము గత నెల 25 నుంచి మనం ఖరీఫ్కి వాటర్ ఇస్తున్నాము. ఇవి వాటర్ అనేవి కింద ఉన్న చెక్ డ్యామ్స్ అన్ని చాలా మనకి చెక్ డ్యామ్స్ 36 చెక్ డ్యామ్స్ ఉన్నాయి కింద. ఆ 36 చెక్ డ్యామ్స్ నిండడం, అవి సర్ప్లస్ అవుతున్నవి, ఇవన్నీ కింద నదిలోకే పోతాయి. సాగునీటికి అనేవి చెక్ డ్యామ్స్ వరకే పనికొస్తుంటాయి మనకి. అంటే మిగతా ఎక్కడ పోతాయి నీళ్ళకు సంబంధించి? కింద రైతులను ఎట్లా ప్రభుత్వం తీస్తున్నారు? మన మూసీ ప్రాజెక్ట్ నుంచి ఈ వాటర్ అనేది మనం స్పిల్వే గేట్స్ నుంచి విడుదల చేస్తే మన నెక్స్ట్ వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలిసి అటు నుంచి మళ్ళీ పులిచింతల ప్రాజెక్ట్కి వెళ్తుంటాయి. మనం నీటి క్రస్ట్ గేట్స్ రిలీజ్ చేయకముందే అందరి 3 హుజూర్నగర్ అయితేంది, మిర్యాలగూడ, సూర్యాపేట ఆర్డీఓలకి, ఎంఆర్ఓలకి, కన్సల్ట్ ఎస్ఐలకి, ఎస్హెచ్ఓలకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందరికీ టామ్ ఇవ్వడం జరిగింది. సైరన్ ప్రతి ఏ రకమైన పశువులు కానీ హ్యూమన్ లాస్ కానీ జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నాము. ఇది మొత్తానికి మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండడంతో అటు వరంగల్ నుంచి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి పెద్ద ఇన్ఫ్లో వస్తుంది. దాంతో గేట్లను ఓపెన్ చేయడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా వస్తున్నారు. ఒకసారి మనము ఈ మూసీ బ్రిడ్జ్ పై చూడవచ్చు. చాలామంది కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చి ఎత్తి అంటే లిఫ్ట్ చేసిన ఏవైతే గేట్లు ఉన్నాయో ఆ నీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఓవైపేమో స్వల్పంగా వర్షం వస్తున్నది, మరోవైపు ఏమో ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో కూడా మాట్లాడదాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంది గేట్లు చూస్తానికి వచ్చిరా? ప్రతి సంవత్సరం వస్తాం. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? సూపర్ ఉంది సార్, క్రౌడ్ మంచిగా ఉంది, వాతావరణం తగ్గట్టు గేట్లు ఎంజాయ్మెంట్ బాగుంది, ఫుల్ ఎంజాయ్మెంట్. మరి దోస్తులతో వచ్చినావా ఫ్యామిలీతో వచ్చినావా? దోస్తులతో ఫ్యామిలీ ఏం రాలే, ఓన్లీ దోస్తుల వరకు ఎంజాయ్ వచ్చిన. ఓకే, ఎట్లా అనిపిస్తుంది మరి? ఇది చూస్తే ఎంజాయ్మెంట్ శ్రీశైలం పోకుండా అవసరం లేదు.
ఇక్కడ చూసి అంత ఎంజాయ్మెంట్ అంత ఉంది నాకు ఓకే మన ఏరియాలో. ఓకే ఆడిపోయిన అవసరం లేదు కదా, మన ఏరియాలో అంత ఎంజాయ్మెంట్ మాకు ఉంది అంతే అట్లా. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? ఇక్కడి నుంచి వల్లాల నుంచి వచ్చినాం. అవునా, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఫ్యామిలీతో వచ్చిన ఫ్యామిలీతో వచ్చినాం. జనరల్ గా ముందే గేట్లు ఓపెన్ చేస్తారని తెలుసా, లేకపోతే ఓపెన్ చేసిరానే మీరు ఇక్కడ వచ్చారా? మార్నింగ్ ఆల్రెడీ వచ్చి వెళ్ళినాము. సో మళ్ళీ ఫ్యామిలీతో వస్తే బాగుంటుందని అందరం కలిసి వచ్చినాం. ఓకే, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? చిన్న ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? మస్తు ఎంజాయ్ చేస్తున్నా. మస్తు ఎంజాయ్ చేస్తున్నా. ఏమేమి చూసినావు వీడ? చూడొచ్చు చాలా మంది చిన్నలు పెద్దోళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మూసీ ప్రాజెక్టు దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు కుటుంబ సమేతంగా వచ్చి కూడా అంటే 7 గేట్లు ఓపెన్ చేస్తే ఒక మొత్తం కూడా వాటర్ వ్యూ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది మూసీకి సంబంధించి. ఇది పురాతన ప్రాజెక్టు, మరోవైపు ఆ వ్యూ కూడా అంతే అద్భుతంగా ఉండడంతో చాలామంది కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు హాలిడే కావడంతో కుటుంబ సమేతంగా చాలామంది కూడా వస్తున్నారు. మరోవైపు మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా వరంగల్లో ఇదే కనుక వర్షపాతం నమోదయ్యి పెద్ద ఎత్తున వరద నీళ్ళు వస్తే మాత్రం ఇంకా మిగతా గేట్లను కూడా విడుదల చేస్తామని అధికార యంత్రాంగం చెప్పుకొస్తుంది. మరోవైపు దిగువ ప్రాంతాల్లో ఉండే రైతులు, అదేవిధంగా గ్రామాలకు సంబంధించి కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు. ఎలా అంటే దిగువ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, మూసీ ప్రాజెక్టులకు సంబంధించి గేట్లను కూడా విడుదల చేస్తామని కూడా ముందుగా చెప్పుకొచ్చిన పరిస్థితి ఉన్నది. ఇంకా మొత్తం మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్లో వర్షం ఉండడంతో గతంలో ఒక 1 వీక్ క్రితమే గేట్లను ఓపెన్ చేశారు. మరోసారి మళ్ళీ ఇప్పుడు 7 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి ఇప్పుడు దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం కూడా 17,262 క్యూసెక్ల వాటర్ దిగువ ప్రాంతానికి ఇప్పుడు ప్రస్తుతం అయితే విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో మాత్రం తక్కువనే ఉంది, 10,000 పైచీలకు ఇన్ఫ్లో ఉంది. ఇక ఇన్ఫ్లో కూడా పెరిగే అవకాశం ఉంది వర్షాలు ఉంటాయి అని కూడా చెప్పుకొస్తున్నాం. మరోవైపు జాలర్లు కావచ్చు వాళ్ళని కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇక మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, ఓవైపు ఏమో 7 గేట్లను ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తే, ఇటువైపు ఏమో అంటే ఇదే ప్రాజెక్టు కింద వాటర్కి సంబంధించి ఇక్కడ జాలర్లు కూడా చేపలను పడుతున్నారు. అదేవిధంగా వాళ్లకు సంబంధించి వాళ్ళు నిత్యం ఇక్కడే ఉంటూ ఉంటారు. ఒకవేళ మిగతా గేట్లను కనుక ఓపెన్ చేస్తే పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చి మిగతా గేట్లను ఓపెన్ చేస్తే ఇక్కడ ఎవరిని కూడా అంటే కిందికి దిగువ ప్రాంతంలో ఎవరిని కూడా ఉండనీయకుండా అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తూ ముందుకు పోతుంది. ఒకసారి చూడవచ్చు ఓవరాల్ మూసీకి సంబంధించిన వ్యూ. ఇక్కడ మూసీ ప్రాజెక్టు నీళ్ళని విడుదల చేస్తే వాడపల్లి దగ్గర వాడపల్లి త్రివేణి సంగమం అంటారు, త్రివేణి సంగమం వరకు 3 నదులు కలిసే పాయ అది. అక్కడికి వరకు కూడా ఈ మూసీ నీళ్లు పోతూ ఉంటాయి. మధ్యలో 36 సంబంధించిన లిఫ్ట్లు, అదేవిధంగా డ్యామ్లు, చెక్ డ్యామ్లు ఉంటాయి. ఆ చెక్ డ్యామ్లలో నీళ్లు ఫిల్ చేసుకుంటూ పోతుంటాయి ఇవి. ఇంకా వరద కూడా పెరిగే అవకాశం ఉంది. ఒకసారి మళ్ళీ ఇటువైపు చూస్తే మూసీ ప్రాజెక్టుకు సంబంధించి వాటర్ లెవెల్ కూడా చూస్తే మాత్రం పూర్తి స్థాయి నీటి మట్టం ఉండడంతో జలకళ ఉట్టిపడుతుంది. మొత్తం కూడా ఆ మూసీ ప్రాజెక్టు మొత్తం కూడా కనుచూపు మేర ఎక్కడ చూసినా కానీ ప్రాజెక్టు నీటి అందాలే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి మిగతా గేట్లను కూడా అంటే ఇదే ఇన్ఫ్లో ఉంటే ఎత్తే అవకాశం ఉందని చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది మూసీకి సంబంధించి అప్డేట్.